తెలుసుకొని స్వామికి విన్నవించాలి. పదం అన్వేషించారు. ఎట్లా? ఏష సంకల్పించారు. ఎట్లా సంకల్పించారు? శారణం చరితాపదే చారుడు పూర్వాచారులు స్తోత్రి బ్రహ్మనిష్ఠులు వ్యాస మహర్షి ఏ మార్గంలో చెల్లించాడో, వాల్మీకి మహర్షి ఏ మార్గంలో చెల్లించాడో, సుఖబ్రహ్మ మహర్షి ఏ మార్గంలో చెల్లించాడో ఆ మార్గాన్ని స్వామి ఎంచుకున్నారు. ఇదంతా వాల్మీకి యొక్క కమల వైభవం. మరొకరు చేసి చూపించలేనిది, మరొకరు కనీసం అనుకరించలేనిది. కాబట్టి ఆయన ఆదికవేయర్. అక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా మనము విఘ్నేశ్వర స్థితితో ప్రారంభిస్తాం. ఎందుకంటే స్వామి ఈ కార్యక్రమం ప్రారంభించాము, ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా జరిపించు అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసి ఇప్పుడే మనం ప్రారంభించాం. అలాగే స్వామి కూడా సముద్ర ఉల్లంఘన చేసే ముందు అందరికీ నమస్కారాలు చేస్తున్నారు. ఎవరెవరికి నమస్కారాలు చేస్తున్నారు? సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణః సఖా పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణస్యైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఏదో గుర్తుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి జంతల నిలచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులు కగా గురుతుగా తెలిపి చొంగి ముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునతో గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులు ఓ హనుమంతా హాయి పొంది తిని నువ్వు పలికిన శ్రీరామ కథ విని. రామ నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. హనుమన్ యత్నమాస్తాయ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖాన్ని నుంచి నన్ను దూరం చేయి హనుమ అంటే తర్వాత శ్లోకంలో చెప్తారు స్వామి. తదేతి తదాయితి, అలాగేనమ్మా చెప్పారు స్వామి, చేసి చూపించారు. కాబట్టి శ్లోకం చాలా శక్తివంతమైనది. కాబట్టి హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని చెప్పేసి నమస్కారం చేస్తాడు. మళ్ళీ అప్పుడు తల్లితో చెప్తుంటారు స్వామి.
తల్లి నేను నీ యందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల బల్కితి వేగమి నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి వల్కితి అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు